అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోబీ మంచూరియా. ఇలాంటి సాసులు వాడకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను ఇక్కడ గోబీని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ గోబీని అయితే వేయాలి. అలా 2 minutes బాయిల్ చేసుకోవాలి. 2 minutes కన్నా ఎక్కువ బాయిల్ చేయొద్దు. అలా ఒకసారి కలుపుకొని ఆ గోబీని వేరే బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం నార్మల్ వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 cup వరకు ఆయిల్ వేసుకోవాలి. గోబీ అనేది ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనం వాటర్లో వేసుకున్న గోబీని వాటర్ లేకుండా ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, 2 స్పూన్ కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్స్ మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ కార్న్ఫ్లవర్ మాత్రమే తీసుకున్నాను. ఆ కార్న్ఫ్లవర్, మైదా పిండి ఇంకా సాల్ట్ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోబీని అయితే అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోబీ అనేది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అయితే సన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను షాప్లో కొన్న ఎలాంటి సాసెస్ అయితే యూస్ చేయట్లేను. నేను టమాటో చిల్లీ సాస్ కోసం అయితే ఒక టమాటో, 2-3 పచ్చిమిర్చి అయితే మిక్సీ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ చేసుకున్న ఈ టమాటో సాస్ ఇంకా చిల్లీ సాస్ అయితే వేసుకున్నాం. అవన్నీ బాగా ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, 1 స్పూన్ కారం అయితే వేసుకోండి. ఒకసారి కలుపుకొని 1 minute అయితే కుక్ చేసుకోవాలి. మీరు ఇందులో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలాంటి కలర్ అయితే యాడ్ చేస్తాను. తర్వాత దాంట్లో నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ కి బదులుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కార్న్ఫ్లవర్, వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోబీని అయితే అందులో వేసుకోవాలి. అలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను ఎలాంటి వెనిగర్ కానీ సోయా సాస్ కానీ యాడ్ చేయలేను. మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అందరికీ. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.